ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు సంఘీభావంగా భువనగిరి పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ వాడ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు చేతబట్టి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తిరంగా యాత్రను ముగించారు. ఈ సందర్భంగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. భారతదేశం జోలికి వస్తే సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఉగ్రవాదులకు తెలిసి వచ్చిందన్నారు. ఈరోజు భువనగిరి పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినటువంటి మన జవాన్లకు మన యొక్క ఆర్మీకి కృతజ్ఞతగా బ్రహ్మాండమైనటువంటి తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, పార్టీలకు అతీతంగా యావత్ దేశభక్తులందరూ కలిసి చేయటం జరుగుతుంది. ఈ యొక్క 23 నిమిషాల్లోనే యావత్ ప్రపంచానికి భారతదేశ సత్తా ఏందో చెప్పడం జరిగింది. ఈరోజు జరుగుతున్న తిరంగా యాత్ర ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే పహల్గామ్లో జరిగిన ఆతంకవాద దాడికి మనం చేసిన తిరుగు పోరాటం సింధూర్కు మనకు దానికి అనుగుణంగా ఈరోజు దేశం మొత్తం తిరంగా యాత్ర చేస్తున్నాము. ఇది ఎంతో గౌరవించవలసిన విషయం అన్నట్టు. ఎందుకంటే మన వాళ్ళకు జరిగిన అన్యాయానికి ఎదురుదాడి చేశాము. దానికి ప్రతిగుణమే ఈ మన తిరంగా యాత్ర. ఈరోజు మనం ఒక పెద్ద సైనిక శక్తిగా ప్రపంచంలో ఎదుగుతున్న ఈ తరుణంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ ఈ క్షణాన్ని ప్రతి భారతీయుడు కూడా ఎంజాయ్ చేయాలి. మనం ఈరోజు ఏ చిన్న దేశానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన పక్కలో ఉన్న ఈ కీటకాలను ప్రపంచానికి మనం వాళ్ళ నుంచి విముక్తి కల్పించి, తీవ్రవాదాల నుంచి విముక్తి కల్పించి మనం ఒక గొప్ప సైనిక శక్తిగా ఈరోజు నిరూపించబడ్డాము.